హాయ్ గాయస్, ఈరోజు గౌతమి బర్త్డే. తనకి సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట. ఒక వెహికల్ తీసుకొని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇస్తున్నాను. తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేయించాలన్నమాట. వెళ్తున్నాను, ఆ ప్రాసెస్ చేయించి ఆ లొకేషన్ తీసుకొని వెళ్తాను. తను ఎలా ఫీల్ అయిందో చూసేయండి. ఏంటి వీడియో తీస్తున్నావు? బుజీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎందుకు వీడియో తీస్తున్నావు? ఎన్నించి నేను ఒక ప్లేస్ తీసుకెళ్తున్నాను. ఇక్కడికి అదే తీసుకెళ్తాను రా. ఏ రావా? వస్తాను. మరి ప్లేస్ తీసుకెళ్తాను. తర్వాత సర్ప్రైజ్ అవుతాం. ఐస్ క్రీమ్ ఆల్ ఓకే. అన్నీ నీకు సర్ప్రైజ్ అవ్వలేదు అనుకో, అయిపోతావు. షూర్ దా. అవుతే అయితే ఓకే వాళ్ళు. విజీ, వీడియో ఆఫ్ ఫస్ట్. ఎక్కడికి? ఇంటికి సర్ప్రైజ్ ఇచ్చావు కదా, పదా. ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇంకా చాక్లెట్ అంటావు అంతేనా? ఏమొద్దు, పద ఇంటికి పోతాం. ఇంకో సర్ప్రైజ్ ఉంది కానీ నువ్వు కళ్ళు మూసుకోవాలి. మూసుకున్నా, చెప్పు అయితే. అలా కాదు, ఇలా పద తీసుకెళ్తాను. ఎక్కడికి? అదే తీసుకెళ్తాను. మళ్ళా చాక్లెట్ అంటావు. హలో గాయస్, ఐఎమ్ బ్యాక్. మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే శేఖర్ ఇది రికార్డ్ చేశారంట, నాకు ఆ విషయం తెలియదు. ఫోన్ పట్టుకుని కదా రికార్డే చేస్తున్నారంట. బీచ్లో కొంచెం ఫుల్ నాయిస్ రావడం వల్ల ఇంకా ఆ వాయిస్ ఓవర్ దీనికి పెట్టలేదు. ఇంకా నన్నే వాయిస్ ఓవర్ ఇమ్మంటే నేనే ఇస్తున్నా. నా సర్ప్రైజ్కి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఏంటో మరి తప్పదు. యాక్చువల్గా ఏంటి అంటే శేఖర్ నాకు అసలు ఇలా తెలీదు, అతను స్కూటీ తీసుకున్నారని, కానీ ఏమీ నాకు తెలీదు. ఇలా బీచ్కి అంటే లైక్ ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను, చిన్న సర్ప్రైజ్ ఉంది అంటే అయితే ఎక్కడికో అనుకున్నాను. తీసుకెళ్ళి బీచ్కి తీసుకొచ్చారు. ఇంకా వైజాగ్లో బీచే కదా ఫేమస్, సరే అనుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. అసలు ఈ సెట్ అంతా నాకు తెలీదు. ఫస్ట్ అయితే చాక్లెట్ ఇచ్చారు కదా, నేను ఇంకా అదే సర్ప్రైజ్ ఏమో, చాక్లెట్ కోసం ఇంత దూరం తీసుకురావాలని చెప్పి నేను శేఖర్ని చాలా తిట్టాను. తర్వాత అది కాదు సర్ప్రైజ్ ఇంకొకటి ఉంది అని చెప్పి అయితే నన్ను తీసుకువెళ్ళారు. నిజంగా అసలు చూడగానే అసలు స్కూటీ అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వెహికల్ అనుకున్నా కానీ అది వెస్పా అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఏదో స్కూటీ అనుకున్నా కానీ నిజంగా ఓపెన్ చేయగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. థాట్ ఏదో చిన్న స్కూటీ అనుకున్నాను. బట్ నేను ఎప్పటి నుంచో ఒకవేళ నేను స్కూటీ నేర్చుకున్న తర్వాత నేను కొనుక్కుంటే వెస్పాయే కొనుక్కోవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నా. బట్ నేను ఆ విషయం శేఖర్ కూడా ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా నేను చెప్పలేదు. బట్ తనకి ఎలా తెలిసిందో కూడా నాకు తెలియదు. కరెక్ట్గా నా కోసం వెస్పాయే తీసుకున్నారు. అది కూడా బ్లాక్ అనేది మా ఇంట్లో అందరికీ ఇష్టమైంది. నాకు కానీ శేఖర్ కానీ ఎవరికైనా కొంచెం బ్లాక్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకే బ్లాక్ అయితే తీసుకున్నారంట. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇంకా శేఖర్ మీద జోక్స్ క్రాక్ చేస్తున్నాను అనమాట. నిజం చెప్పు, నా కోసం తీసుకున్నావా లేకపోతే నువ్వు వాడుకుందామని తీసుకున్నావా అని చెప్పేసి. అట్లా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని పావురాలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాను. నేను దాంతో కాసేపు ఆడుకున్నాను. నిజంగా చాలా బాగుంది. డెకోర్ సింపుల్గా ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. నా కోసం కేక్ కూడా ఆర్డర్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. యాక్చువల్గా నైట్ 12 ఇచ్చిన సర్ప్రైజ్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇలా సర్ప్రైజ్ చేస్తారు అని. తను చాలా బిజీ ఉన్నారు, పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఎడిటింగ్స్లో బిజీ ఉన్నారు. ఇంకా దానికే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మార్నింగ్ ఈ సర్ప్రైజ్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అంటే లైక్ ఇంకా నాకు స్కూటీ రాదు అంటే నేర్చుకోలేదు ఇంకా. బట్ అయినా కూడా నా కోసం కొని తను నేర్పిస్తున్నారనమాట ఇప్పుడు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నా కోసం స్కూటీ తీసుకున్నందుకు. ఇంకా సర్ప్రైజ్ రివీల్ చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశాను. కేక్ కట్ చేసిన తర్వాత ఎలాగో బీచ్కి వెళ్ళాం కదా అని చెప్పి చిన్న వీడియో అయితే తీసాము. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తారు శేఖర్. నేను ఎంత హ్యాపీగా ఉన్నా ఐ థింక్ యూ కెన్ సీ ఇన్ మై ఐస్. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా. శేఖర్ కూడా అడుగుతున్నాను నువ్వు హ్యాపీ అంటే నేను చాలా హ్యాపీ అని చెప్పాను. ఇంకా అడిగాను అది బండికి పూజ చేయించావా అంటే లేదు డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చాను అన్నారు. ఇంకా మన వైజాగ్లో ఎవరు ఏ వెహికల్ కొన్నా మనం ఎప్పుడు పూజ చేయించేది సంపద వినాయక టెంపుల్ కదా. సో ఇంకా డైరెక్ట్గా బీచ్ నుంచి సంపద వినాయక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ పూజకి లైక్ అంటే బైక్ పూజకి కావాల్సినవన్నీ తీసుకున్నాను. అప్పటికే లేట్ అయింది 11 అయిపోయింది అనమాట. సో ఇంకా అదే లాస్ట్ పూజ అని చెప్పారు. ఇంకా పూజ సామాగ్రి అయితే పంతులు గారికి ఇచ్చేసి నేను దండం పెట్టుకుంటున్నాను. ఇంకా స్కూటీకి వేయడానికి దండ తీసుకున్నా కదా అది శేఖర్కి ఇవ్వడం మర్చిపోయాను. శేఖర్ని పిలిచి అయితే ఇచ్చేస్తే ఇంకా శేఖర్ అయితే స్కూటీకి దండ వేసేసారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే చిన్నది తీసుకోకుండా పెద్దది తీసుకున్నాను. అంటే మేము లేట్గా వెళ్ళాం కదా ఇంకా లాస్ట్ ఉన్నవి 3 ఉన్నాయి. 3 కూడా పెద్దవే ఉన్నాయి ఇంకా చిన్నవి లేవు. ఇంకా శేఖర్ ఏదోలా సెట్ చేసి కరెక్ట్గా వేసేసారు. ఇంకా రెడీగా పంతులు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం పూజకి. ఇంకా ఆయన కూడా వచ్చి పూజ అయితే చేశారు. పూజ అయితే చాలా బాగా అయింది. పంతులు గారేమో టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టమని నేను పెట్టేశాను. దాని తర్వాత యాక్చువల్గా ఏంటి అంటే బైక్ స్టార్ట్ చేయాలి కదా. నేను యాక్చువల్గా శేఖర్కి చెప్పాను నాకైతే బైక్ స్టార్ట్ చేయడం కూడా రాదు నేను చెయ్యను నువ్వే చెయ్యు అంటే శేఖర్ లేదు నీ పేరు మీద కొన్నా కాబట్టి నువ్వే స్టార్ట్ చేయాలి అని చెప్పన్నారు. నాకు అస్సలు రాదు అంటే నేను నీ పక్కన ఉంటా కదా ఏం కాదు స్టార్ట్ చేయి అన్నారు. ఇంకా పంతులు గారు అయితే కొబ్బరికాయ కొట్టేశారు. సరే ఇంకా ఎలా స్టార్ట్ చేయాలో శేఖర్ చెప్తున్నారు. ఇలా ఆన్ చేసిన తర్వాత అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తుంటే నేను ఓకే చాలా కాన్సన్ట్రేషన్తో విన్నాక స్టార్ట్ చేశాను. ఒక్కసారి చూడండి ఎంత ఫాస్ట్గా ముందుకు వచ్చేసానో. నాకు అసలు జస్ట్ నేను పట్టుకున్నా నేను అసలు రేస్ కూడా ఇవ్వలేదు అయినా కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. శేఖర్ అయితే ఆ స్కూటీ అంతే కొంచెం అలానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోలే అన్నారు. నేనైతే శేఖర్తో జోక్ చేశాను నేను ఇంటి వరకు డ్రైవ్ చేస్తాను నువ్వు వెనకతలు కూర్చో అని చెప్పి. వద్దమ్మ నీ డ్రైవింగ్ చాలా బాగుంది నేనే డ్రైవ్ చేసి తీసుకువెళ్తాను నువ్వు వెనకతలు కూర్చో అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. నేను ఇంకా డైరెక్ట్గా ఇంటికే తీసుకువెళ్తున్నారేమో అనుకున్నాను. బట్ నా డ్రైవింగ్ చూసాక శేఖర్కి వెంటనే హెల్మెట్ కూడా కొనాలి అనిపించిందంట. ఇంకా వెంటనే స్టోర్కి అయితే తీసుకువెళ్ళారు. అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అయితే ఉన్నాయి. అన్నీ ట్రై చేశాను అండ్ శేఖర్ చెక్ చేస్తున్నారు ఏది నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్పేసి. అండ్ మేము హెల్మెట్లో కూడా బ్లాకే కదా ఎప్పుడు బ్లాక్ కలర్ అని చెప్పేసి హెల్మెట్లో కూడా బ్లాక్ కలర్సే చెక్ చేసాము. అండ్ ఇది ఒకటైతే బాగా సెట్ అయింది అన్నారు. ఇంకా అది తీసుకొని బిల్ వేయించుకొని అదైతే ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. హెల్మెట్ తీసుకున్న వెంటనే ఓపెన్ చేసేసాం అనమాట. లైక్ ఇంటి వరకు బాక్స్తో పట్టుకెళ్ళదు బాక్సెస్ అక్కడే పెట్టేసి హెల్మెట్ నేను పెట్టేసుకున్నాను. మేము మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు ఇంకొక ప్లేస్లో ఆగి టిఫిన్ చేసి మా రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో కొన్ని ఫొటోస్ చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది కదా ఒక లాంగ్ డ్రైవ్ లాగా అలా వెళ్ళాము అనమాట. నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేని మన హస్బెండ్ మన కోసం చేస్తే ఆ కిక్కే వేరు కదా. ఈ గిఫ్ట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది నాకు విష్ చేశారు. మ్యాక్సిమం అందరికీ రిప్లైస్ ఇచ్చాను. ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.